నుండి పిలాతు గలిలయ కొందరి రక్తము బలులతో కలిపెనో ఆ కారణమున కొందరు సంగతి చెప్పగా ఆయన ఇట్లా గలిలయులు అట్టి హింసలు పొందిన వారు గలిలయులందరికంటే పాపం మీరు తలచిన కారణితో మీరు పొందని మీరందరూ నశించు. సిలోయలోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారి కంటే అపరాధులు కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. మరియు ఆయన ఈ ఉపమానము చెప్పెను. మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టొకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఇదిగో 2 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్టును పండ్లు గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటతో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి వేయి మట్టుకు ఈ సంవత్సరం అది ఫలించినా సరి లేని నరికివేయమని అతనితో చెప్పాను. విశ్రాంతి దినం ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపడుచు దయ్యములు పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగి పోయి ఎంత మాత్రమును నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల ఆమెతో చెప్పాను. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిర గారి కోపంతో మండిపడి జనసమూహములను చూచి, పనిచేయదగిన 6 దినములు కలవు గనుక స్వస్థత పొందుడి, విశ్రాంతి దినం రావద్దని చెప్పాను. అందుకు వేషధారులారా, మీ ప్రతి వాడును విశ్రాంతిన ఎద్దునైనను గాడిదనైనను గాడి ఎద్దుడి విప్పి తోలుకొనిన నీళ్లు పెట్టును గదా. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను సంధించి అబ్రహాము కుమార్తె ఈమె విశ్రాంతిమందు ఈ ఏళ్ల నుండి విడిపింపదగదా అని ఆయనతో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నెదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నీ చూచి సంతోషించెను. ఆయన రాజ్యము దేన్ని పోలియున్నది? దేనితో దాన్ని పోల్చితేనో, ఒక మనుష్యుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజ పోది, అది పెరిగి ఆకాశ దాని కొమ్మలయందు నివసించెననెను. మరలా ఆయన రాజ్యము దేనితోను, ఒక స్త్రీ తీసుకొని అంతయు తులసి పొంగు వరకు 3 కుండల పిండి దాని పెట్టినది పుల్లని పోలియున్నది అని చెప్పాను. ప్రయాణమై పోవచ్చు పట్టణములలోను గ్రామములలో సంచారం చేయుచుండెను. ఒకడు, ఆ రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన వారిని చూసి, ఇరుకు ద్వారమున ప్రవేశింపపోరని అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదు మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా, మాకు తలుపు తీయని చెప్పనారంభించినప్పుడు ఆయన, మీరెక్కడి వారో మేము ఎరగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు, సముఖమందు మేము తినసాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మును ఎరగనని మీతో చెప్పుచున్నాను. అతిక్రమములు చేయి మీరందరూ యుద్ధ నుండి తొలగిపోండని చెప్పును. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు మీరు వెలుపలికి బడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చును పండ్లు కొరుకుదురు. మరియు ఈ జనులు తూర్పు నుండి, పడమ నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి దేవుని రాజ్యమందు కొందరు. ఇదిగో, పడమటి వారిలో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురు చెప్పి, ఆ గడియలోని కొందరు పరిసయ్యులు వచ్చి, నీవెక్కడ నుండి బయలుదేరి హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన
మీరు వెళ్ళి ఆ నక్కలతో చెప్పుడి, ఇదిగో నేటి రేపును రోగములను వెళ్ళవచ్చు, రోగములను స్వస్థపరచుచు మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందెను. నేను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలెను. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగు చేర్చుకొనునో, అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరొల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడువబడి ఉన్నది. ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పుచు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను నేను. దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్.